ఆస్ట్రియన్ ఫారెన్ మినిస్టర్ కారిన్ నెస్సెల్ తను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. Ukraine is just one battlefield and everything is interconnected. Flows of weapons, drugs, cash, and mercenaries are streaming into Western Asia and beyond. This is a very dirty game being played by several Western capitals. It's chala important, quote unquote. There is a very dirty game being played by several Western capitals. సో ఒక డర్టీ గేమ్ నడుస్తోందని మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. అది ఆస్ట్రియన్ ఫారెన్ మినిస్టరే స్వయంగా చెప్పడాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా వివరాల్ని? మనం ఇందాక సిరియా గురించి చర్చించుకున్నప్పుడు చెప్పాం కదా, అన్ని అమెరికన్ వెపన్స్, అమెరికన్ మిలిటరీ పర్సనల్ క్యారియర్ వెహికల్స్ ఇవన్నీ అక్కడ ఎలా వచ్చాయి. అలాగే మనం ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని లక్షల రైఫల్స్, ఎక్విప్మెంట్, హెలికాప్టర్లు, హమ్వీలు, మోస్ట్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అంతా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. నైట్ విజన్ గోగుల్స్, స్నైపర్ రైఫల్స్ ఎన్నో వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు? దాన్ని ఈ మార్కెట్స్లోకి తీసుకువెళ్ళి ఈ ప్రాంతం అంతా అస్థిర వాతావరణం తీసుకొచ్చి వాళ్ళు కంట్రోల్లో తీసుకోవాలన్న ప్రయత్నం అమెరికా చేస్తుంది. దాన్నే ఇప్పుడు ఆస్ట్రియన్ ఫారెన్ మినిస్టర్ ఎక్స్పోజ్ చేయడం మనం చూసాం. విక్టర్ ఆర్బన్ ఎనీవే ఈ నేటోలో తర్వాత మనకు ఈయూలో ఉన్నా కానీ కూడా అతను వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఆస్ట్రియన్ ఫారెన్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే యాంగిల్లో చూడాలి మనం. ఇది ఓపెన్గా అడ్మిట్ అయింది. అలాగే మనకు వికీ లీక్స్ నుంచి కూడా చాలా వచ్చినాయి. ఎలాగైతే వీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఎలా ఫండింగ్ ఇస్తున్నారు, వాళ్ళని ఎలా వాడుకుంటున్నారు, దానివల్ల ఆ ప్రాంతాలన్నీ ఎలా అస్థిర చేస్తున్నారు, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఇది ఒక మినిస్టర్ ఓపెన్గా చెప్పడం అన్నది ఈరోజు మనం చూసాం. అది సో డెఫినెట్గా ఇదంతా కూడా ఒక పెద్ద ఏమంటారంటే డీప్ స్టేట్ కాన్స్పిరసీ కింద మనం భావించాలి. డీప్ స్టేట్ యొక్క ఆలోచన వల్ల ఈ మొత్తం ప్రపంచాన్ని వాళ్ళు శాసించాలి, ఎక్కడ ఏం జరుగుతున్నా వాళ్ళు ఏం నిర్ణయిస్తే అది జరగాలి అన్నటువంటి భావజాలంతో ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు సిరియాలో జరుగుతున్న దాడులు, తర్వాత మనకు సడన్గా ఈ గల్ఫ్ ప్రాంతంలో ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల మళ్ళీ యూరోప్లో ఇమిగ్రేషన్లు విపరీతంగా పెరగబోతున్నాయి. అక్కడ ఎవరు గెలిచి వచ్చినా దీన్ని ఆపలేనటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి డీప్ స్టేట్ యొక్క ఆలోచన దృక్పథం ఇలా ఇవన్నీ వాడుకుంటున్నాయి. వెపన్స్, డ్రగ్స్, క్యాష్, మర్సనరీస్. ఈరోజు జార్జియాలో ఉన్నటువంటి వ్యక్తులు యుక్రెయిన్లో యుద్ధం చేసిన ఉదాహరణ మనకు కనిపించాయి. అలాగే మనం చూస్తే కనుక హౌతీ రెబెల్స్ వెళ్ళి అక్కడ యుద్ధం చేయాల్సి వస్తుంది రష్యాలో. ఎందుకు? యుక్రెయిన్కి చాలామంది మర్సనరీలు పంపించారు అమెరికన్స్, కానీ కొరియా నుంచి, హౌతీల నుంచి రష్యా తెచ్చుకుంటే మాత్రం దాని మీద వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. సో ఈ ఆస్ట్రియన్ ఫారెన్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆ యాంగిల్లో చూడాలి. వీళ్ళు ఈ మొత్తం ఈ యుద్ధ భూములు అంతా కూడాను ఇవన్నీ సరఫరా చేస్తోందే వెస్ట్రన్ దేశాలు సరఫరా చేస్తుంటే దానివల్ల ఈ దేశాలన్నీ కూడాను యుద్ధ వాతావరణంలో అతలాకుతలం అవుతున్నాయి. కాబట్టి దీన్ని ఎక్స్పోజ్ చేసింది వాళ్ళ వ్యక్తే. మరి ఆస్ట్రియాకు వ్యతిరేకంగా వీళ్ళు ఎటువంటి చర్యలు చేస్తారో మనం చూడాలి. అబ్సల్యూట్ హిపోక్రైట్స్ వెస్ట్ అయితే. వాళ్ళు చేసేదే ఏది వాళ్ళు తప్పు చేస్తున్నారో అది ఇంకోరు చేస్తే కనుక తప్పు అంటారు, వాళ్ళు చేస్తున్న తప్పుని వాళ్ళు సమర్థించుకుంటారు. ప్లస్ పైపెచ్చు వాళ్ళు యాక్చువల్గా తప్పు చేస్తున్నాం అన్నారు వాళ్ళు. మేము చాలా అద్భుతమైన పని చేస్తున్నాము, దేశ శాంతిని, ప్రపంచ శాంతిని, ప్రపంచంలో డెమోక్రసీ తీసుకొచ్చే దృష్ట్యా మేము పనిచేస్తున్నామని వాళ్ళకు వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు. సో అందుకని వెస్ట్రన్ హిపోక్రసీ కోసమే మనం స్పెషల్గా ఈ సెగ్మెంట్ పెట్టుకున్నాము. ప్రతి వారం ఇన్ఫ్యాక్ట్ మొత్తం గ్లోబల్ రౌండప్పే మనం ఓన్లీ వెస్ట్రన్ హిపోక్రసీ మీద చర్చించవచ్చు. ఈరోజు మనం అదే చేస్తాం. జార్జియాలో చూస్తే, సిరియాలో చూస్తే, రష్యాలో చూస్తే, ఎక్కడ చూసినా వీళ్ళు హిపోక్రసీ కనిపిస్తుంది మనకి. సపరేట్ సెగ్మెంట్ అంటూ పెట్టుకున్నాం, కానీ లిటరల్గా ఈరోజు చేసినంత వాళ్ళ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఏం చేస్తాం? ఇది మనం కనీసం మన ప్రేక్షకులకి ఇది చెప్పామంటే మనం చాలా ప్రశ్నలకు సమాధానం వస్తున్నాం. కాబట్టి ఇది ఇంకో ఉదాహరణ వాళ్ళ హిపోక్రసీకి, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.